ఈ మధ్య ఓ ప్రముఖ టీవీ ఛానల్ రిపోర్టర్ కమెడియన్ టర్న్ హీరో సునీల్తో చేసిన ఇంటర్వ్యూ వివాదాస్పదమైంది. అందులో నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా, నువ్వు హీరో ఏంటి లాంటి మాటలు ఎదురయ్యాయి ఆ రిపోర్టర్ నుంచి సునీల్కు. దీనిపై ఇంటర్వ్యూలో సునీల్ కొంచెం గట్టిగానే బదులిచ్చాడు. యాంకర్ను తిట్టాడు. అయితే ఇదంతా ప్రీ ప్లాన్డ్ ఇంటర్వ్యూ అని, ఇదొక డ్రామా అని అన్నారు చాలా మంది. అయితే సునీల్ అలాంటిదేమీ లేదన్నాడు. తాను నిజంగానే ఆ ప్రశ్నలకు హర్ట్ అయ్యానని, ఆ రిపోర్టర్ని నిజంగానే తిట్టానని సునీల్ చెప్పాడు. అదేమీ అనుకుని చేసింది కాదు, నిజంగానే ఆ ఇంటర్వ్యూలో ఫైర్ అయ్యాను. ఇంటర్వ్యూ ప్రారంభించే ముందే రెగ్యులర్ ప్రశ్నలు కాకుండా స్ట్రాంగ్ గా అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి అని ఆ రిపోర్టర్ చెప్పాడు. మీ ప్రశ్నను బట్టే నా సమాధానం ఉంటుంది అన్నాను నేను. అందుకే అతను అడిగిన ప్రశ్నలకు అలా సమాధానం చెప్పాను. ఇప్పుడు నేను చాలా సాఫ్ట్ గా కనిపిస్తున్నాను, కానీ కెరియర్ ఆరంభంలో రెబల్ గా ఉండేవాణ్ణి. నేను సీరియస్ అయ్యాను అంటే నన్ను ఇంటర్వ్యూ చేసేవాళ్లు ఫెయిల్ అయినట్టు లెక్క అని సునీల్ అన్నాడు. ఇక ఆ ఇంటర్వ్యూలో కులం ప్రస్తావన రావడంపై సునీల్ స్పందిస్తూ, నేను క్షత్రియ, నన్ను ఎంతగానో ప్రోత్సహించిన నా మిత్రుడు త్రివిక్రమ్ బ్రాహ్మణుడు, నాకు నటుడిగా తొలి అవకాశం ఇచ్చిన రామోజీరావు గారు చౌదరి, అన్ని కులాల వాళ్ళు ఆదరిస్తేనే నేను ఈ స్థాయికి వచ్చాను, కాబట్టి కులాల గురించి ఎప్పుడూ పట్టించుకోను అని సునీల్ స్పష్టం చేశాడు. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది, మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా